Next problem, try this. Find sin 30, cos 30, tan 30, cosecant 30, secant 30 and cot 30 by using the ratio concept. Write down question. అందరికీ నమస్కారం. So find sin 30, cos 30, tan 30, cosecant 30, secant 30 and cot 30 by using the ratio concept. So very important. Prove that value. So prove that sin 30 value how much? 1 by 2. Cos 30 value root 3 by 2. Tan 30 value 1 by root 3. Cosecant 30 value. So sin opposite. So ఇక్కడ 1 by 2 అంటే reverse 2 by 1. 2 వస్తుంది. Secant 30 value cos opposite. So cos 30 value root 3 by 2. So secant 30 value 2 by root 3. So prove that. Cot 30. So cot 30 and tan opposite. So 1 by root 3. By using the ratio concept. ఇవన్నీ values proof చేయాలి. Okay, write down the question. So very important. So proof. Triangle ABC is an equilateral triangle. So triangle ABC is draw. Triangle ABC is an equilateral triangle. What is equilateral triangle? All sides and all angles are equal. So each angle must be 60 degree. So angle A 60 degree, angle B 60 degree, angle C 60 degree. Okay. Let AB is equal, BC equal, CA. All sides are equal, but let each side ఏమనుకుంటున్నా అంటే నేను 2A units గా తీసుకుంటాను. Each side 2A units. Each side 2A units. So all sides are equal. Consider 2A, 3A, 4A, no problem. So easy గా ఉండడం కోసం 2A. Each side is taking 2A units. Draw AD perpendicular BC. AD perpendicular to BC. So AD is perpendicular to BC. So angle BAD is equal angle CAD. How much? Angle BAD. BAD CAD. How much? So AD is the angular bisector. So observe cheste AD is the angular bisector 60. So angle bisector means to divide the equal angles. ఈక్వల్ యాంగిల్స్ గా డివైడ్ అయితే ఇక్కడ 60 డిగ్రీస్ ఉంది. ఈ 60 డిగ్రీస్ ను 2 ఈక్వల్ యాంగిల్స్ గా డివైడ్ చేస్తున్నాం అంటే ఇక్కడ 30 డిగ్రీ 30 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, సో క్లియర్. సో AD పర్పెండిక్యులర్ BC. సో AD ఈజ్ పర్పెండిక్యులర్ టు BC. AD ని BC పర్పెండిక్యులర్ లైన్ గీస్తున్నాం. AD అంటే 90 డిగ్రీస్ ఉండేటట్టు లైన్ గీశాను. సో AD perpendicular BC. AD is the angular bisector of A. సో A వద్ద యాంగిల్ బైసెక్టార్ డివైడ్ అవుతుంది. 60 డిగ్రీ డివైడ్ అయితే 30 and 30 గా డివైడ్ అయిపోతుంది. ఓకే, సో ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది? ఇక్కడ ఏనే. సో సెంటర్ పాయింట్ ఏ ఉంది, వాటి యాంగిల్ BAD ఈజ్ ఈక్వల్ యాంగిల్ CAD ఈక్వల్ 30 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. సో సిన్స్ ద పాయింట్ D డివైడ్స్ BC into 2 equal halves. సో D అనే పాయింట్ ఇక్కడ 2 ఈక్వల్ సైడ్స్ గా డివైడ్ అయింది. అంటే BD ఎంత ఉంటుందో DC కూడా అంతే ఉంటుంది. halves సగం ఉంటుంది. అంటే BD వాల్యూ BC లో సగం ఉంటుంది. halves అంటే హాఫ్ ఉంటుంది. ఓకే, అందుకు BD is equal హాఫ్ BC. BC లో హాఫ్ ఉంటుంది. BC లో హాఫ్. టోటల్ BC ఏమనుకున్నాం ఇక్కడ 2A అనుకున్నాం. సో 1/2 ఇంటూ టోటల్ BC ఎంత అనుకున్నాం ఇక్కడ 2A అనుకున్నాం. సో టోటల్ ఎంత అనుకున్నాం ఇక్కడ 2A. సో 2 క్యాన్సిల్ అయితే 1 into A అంటే A యూనిట్స్ ఉంటుంది. అంటే ఈచ్ సైడ్ A యూనిట్స్. సో ఎటువైపు చూసుకున్నా A యూనిట్స్. కన్సిడర్ ద ట్రయాంగిల్, కన్సిడర్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABD. కన్సిడర్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఈ పార్ట్ అయినా తీసుకోవచ్చు, ఈ పార్ట్ అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. కన్సిడర్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నా. ఏ పార్ట్ అవతల పార్ట్ తీసుకున్నా నో ప్రాబ్లం. ABD. కన్సిడర్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABD. సో ఇక్కడ ఏ సైడ్ చేస్తుంది ఇక్కడ 2A. సో వాట్ ఈస్ 2A? సారీ, ఇక్కడ 2A చేస్తుంది. బాగా అబ్జర్వ్ చేయండి. AB 2A చేస్తుంది. సో AD పార్ట్ లేదు. సో ఇక్కడ BD సైడ్ ఉంది, AB సైడ్ కూడా ఉంది 2A అని. బట్ ఒక సైడ్ లేదు. ఏది? AD సైడ్ లేదు. ఓకే, బై పైథాగరస్ థీరం. ఏదైనా సైడ్ మిస్ అయితే దేన్ని యూజ్ చేస్తాం? బై పైథాగరస్ థీరం. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు, సో లాంగెస్ట్ సైడ్ ఈస్ AB.
ఏబీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ ఏడీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్. ఏడీ మనకు ఫైండ్ అవుట్ చేయాలి. సో లేని సైడ్ ఇదే కాబట్టి ఇది ఫైండ్ అవుట్ చేయాలా. ఏడీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ఉతలకు వస్తే మైనస్ బీడీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ఉతలకు వస్తే మైనస్ బీడీ స్క్వేర్. సో ఏబీ వాల్యూ ఎంత ఇక్కడ 2a హోల్ స్క్వేర్ మైనస్ బీడీ వాల్యూ a హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4 a స్క్వేర్ రెండింటికి అప్లై చేయాలి. అంటే ఏబీ హోల్ పవర్ m ఇస్ ఈక్వల్ a పవర్ m b పవర్ m. అంటే 2 స్క్వేర్ కి అప్లై చేయాలి, a స్క్వేర్ కి అప్లై చేయాలి. 2 స్క్వేర్ వాల్యూ 4 a స్క్వేర్ ఇలా వస్తుంది. ఓకే, సో 2 స్క్వేర్ a స్క్వేర్ 4a స్క్వేర్. సో అదే విధంగా a కి అప్లై చేస్తే a స్క్వేర్. 4a స్క్వేర్ లో ఇక్కడ ఏం లేకుండా 1 ఉన్నట్టు అంటే 1a స్క్వేర్. 4a స్క్వేర్ లో 1a స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తే 3a స్క్వేర్. ad స్క్వేర్ ఈక్వల్ 3a స్క్వేర్. ad ఈక్వల్ టు రూట్ 3a స్క్వేర్. ఇక్కడ రూట్ కూడా రెండింటికి అప్లై చేయాలి. రూట్ 3 కి అప్లై చేయాలి, రూట్ a స్క్వేర్ కి అప్లై చేయాలి. 2 రూట్ క్యాన్సిల్ అవుతుంది, రూట్ 3 ఇంటూ a వస్తుంది. ఓకే, రూట్ 3 ఇంటూ a. ఓకే, ad ఈజ్ ఈక్వల్ రూట్ 3 ఇంటూ a. సో ad వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసినాం. సో ఇక్కడ ad వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ root 3a. So what is the find out? To prove that sin a. To prove that sin a. ఎక్కడ యాంగిల్ చేస్తుంది? a వద్ద యాంగిల్ చేస్తుంది. సో a కి ఇది ఏమవుతుంది? ఆపోజిట్. లాంగెస్ట్ సైడ్ is called hypotenuse. So remaining adjacent side. So sin a equal to what is the formula? Opposite side by adjacent side. Opposite side by adjacent side. So opposite side what is called? So opposite side by adjacent side. So next దాంట్లో ప్రూఫ్ చేద్దాం. ఓకే, రైట్ డౌన్. సో ఇంతవరకు రాసుకోండి. సో నెక్స్ట్ దాంట్లో రైట్ డౌన్. సో రైట్ డౌన్ దిస్ పార్ట్ ఓన్లీ. సో ఫస్ట్ ఇంతవరకు రాయండి. ఓకే, క్వశ్చన్లో sin 30 cos 30 tan 30 సారీ cot 30 secant 30 cosecant 30. సో థీటా ప్లేస్ లో ఉంది 30. సో 30 ఫైండ్ అవుట్ చేయన్నాడు. ఇక్కడ 30 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఈ 30 కి ఇది ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్. లాంగెస్ట్ సైడ్ ఈస్ కాల్డ్ హైపోటెన్స్. సో రిమైనింగ్ సైడ్ అడ్జాసెంట్ సైడ్. వాట్ ఈస్ ద సైన్ థీటా? ఆపోజిట్ side by hypotenuse. So what is the opposite side? Small a divided by adjacent side 2a. So a 1 ja a అంటే 1/2. So sin 30 value 1/2 is correct. Cos 30. So cos 30 value. So cos 30 means adjacent side. So how much? Root 3a divided by. So hypotenuse 2a. So a cancel. How much? Root 3/2. Okay. Next tan 30. Tan 30 value opposite side. How much? Small a. Adjacent side 2a. So sorry. Adjacent side root 3a. So a 1 ja a cancel out there 1/√3. Cot 30 adjacent. How much adjacent? Root 3a divided by opposite a cancel అయితే √3. నెక్స్ట్ secant 30 hypotenuse. Formula is hypotenuse అంటే 2a divided by adjacent. Hypotenuse by adjacent side √3a. So a cancel అయితే is equal 2/√3. So next cosecant 30. Cosecant 30 value so formula hypotenuse by adjacent side. Hypotenuse value 2a. So sorry, cosecant means opposite side. So hypotenuse by opposite side value 2. A 1 ja a. So 2/1 means 2. Okay. So verification. Okay, proved. Right. So find cosecant 60 degree, secant 60 degree and cos 60 degree. So verify chala ee values kuda. Write down question. Same cosecant 60, secant 60 and cot 30 kuda ఇంతవరకు ప్రాసెస్ చేయాలి, మామూలుగానే చేయాలి. ఓకే, సేమ్ ప్రాసెస్ ఇంతవరకు సేమ్ వస్తుంది. దేనికి? సేమ్ ప్రాసెస్. cosecant 60,
సీకెంట్ 60 అండ్ కాట్ 60 కూడా ఇంతవరకు రాయండి. రైట్ డౌన్. ఓకే, ఇక్కడ వాల్యూస్ sin 60 డిగ్రీ అన్ని ప్రూఫ్ చేస్తున్నాను. సో ఎగ్జామ్ లో ఏదైనా అడగచ్చు, అందుకే అన్ని ఒకటేసారి ప్రూఫ్ చేస్తున్నా. ఇక్కడ 60 60 60 ఇక్కడ కూడా 60 అండ్ cos 60 secant 60 cosecant 60. సో క్వశ్చన్ అడిగేదానికంటే అన్ని ప్రూఫ్ చేస్తున్నాం. సో ఎగ్జామ్ లో ఏదైనా అడగచ్చు. ఇక్కడ sin 60 అని అంటే ఇక్కడ ఎక్కడ యాంగిల్ చేస్తుంది, 60 వద్ద యాంగిల్ చేస్తుంది. అప్పుడు ఇదేమవుతుంది, ఆపోజిట్ సైడ్. సో లాంగెస్ట్ సైడ్ ఆల్వేస్ హైపోటెన్స్. సో రిమైనింగ్ సైడ్ అడ్జాసెంట్ సైడ్. సో వాట్ ఈస్ దిస్, అడ్జాసెంట్ సైడ్. సో sin 60 అంటే sin వాల్యూ ఫార్ములా opposite side by hypotenuse. So opposite side value √3a by 2a. So a cancel అవుతే వస్తుంది √3 by 2 అంటే sin 60 value √3 by 2. cos 60, so cos 60 adjacent side అంటే a by adjacent side by hypotenuse 2a. So a 1 ja a cancel అవుతుంది, so 1 by 2. tan 60 అంటే opposite side √3a by adjacent side a. So a 1 ja a cancel అయిపోతుంది, √3 by 1 √3. cot 60 adjacent side by opposite side. Adjacent side value a divided by opposite side value √3a. So ఇక్కడ a 1 ja a cancel అయితే 1 by √3. Next secant 60 degree. Secant 60 value same. Hypotenuse. What is the hypotenuse? 2a divided by adjacent side value a. So a 1 ja a 1 ja. 2 divided by 1 means 2. Cosecant 60 hypotenuse by opposite side. Hypotenuse value 2a divided by opposite value √3a. So a cancel. How much? 2 by √3. So very important. The two problems chala important. Write down. Example 4. So very important. In triangle ABC, right angle at B. Write down the question. AB is equal 5 cm and angle ACB is equal 30 degree. Determine the lengths of the sides BC and AC. So ఇక్కడ sides find out చేయాలి. Which sides? BC and AC. ఇక్కడ చూస్తే ABC right angle condition. In triangle ABC right angle at B. Okay? Okay. ఇలా తీసుకుందాం. ABC right angle at B. So right angle అంటే 90 degrees. Symbol వేస్తాం 90. Okay, రెండో కండిషన్. AB is equal 5 cm. AB value ఎంత 5 cm. And condition ACB ఇక్కడ చూస్తే ACB అంటే ఇక్కడ C వద్ద యాంగిల్ 30 degrees అని మీనింగ్. ACB అంటే C వద్ద యాంగిల్. At C is making an angle. So how much? 30 degrees. So 30 degrees వచ్చింది ఇక్కడ, గుర్తుపెట్టుకోండి యాంగిల్ వచ్చింది 30 degrees యాంగిల్ ఎక్స్ట్రా. సో ఫైండ్ ద రిమైనింగ్ సైడ్స్ అని అడగచ్చు క్వశ్చన్ లో, లేదంటే డిటర్మైన్ ద లెంగ్త్స్ ఆఫ్ ద సైడ్స్. సో BC ఫైండ్ అవుట్ చేయాలి, అదే విధంగా AC ఫైండ్ అవుట్ చేయాలి. 2 sides ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టేకింగ్ BC వాల్యూ వెళ్దాం. సో BC ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ వాల్యూ తెలియదు కాబట్టి X అనుకుంటున్నా, AC సైడ్ కూడా తెలియదు Y అనుకుంటున్నా. ఇప్పుడు చూస్తే ముందు మనం 30 degrees యాంగిల్ వద్ద చూస్తున్నాం. 30కి ఇది ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్. ఓకే, లాంగెస్ట్ సైడ్ ఈజ్ ఆల్వేస్ కాల్డ్ hypotenuse. So remaining side adjacent side. Okay, what is the find out? Adjacent side find out చేయాలి, hypotenuse find out చేయాలి. మనకు ఓన్లీ వన్ సైడ్ ఈస్ గివెన్. విచ్ సైడ్? AB. అంటే ఆపోజిట్ సైడ్ మాత్రమే ఇచ్చినాడు, వన్ యాంగిల్ ఇచ్చినాడు C వద్ద, అంటే ఆపోజిట్ సైడ్ మాత్రమే ఇచ్చినాడు. రిమైనింగ్ 2 sides. విచ్ సైడ్స్? అడ్జాసెంట్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి, హైపోటెన్స్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. దేన్ని యూజ్ చేసుకోవాలి? 30 degrees అండ్ ఆపోజిట్ సైడ్ ను. సో లింక్ క్లిక్ చేసుకోవాలి. అరే ఆపోజిట్ సైడ్ కు అడ్జాసెంట్ సైడ్ కు ఏమన్నా లింక్ ఉందా? ఆపోజిట్ సైడ్ కు అడ్జాసెంట్ సైడ్ కు మైండ్ లో వెలగాలి బల్బు. సో బల్బు వెలిగితే ఏమొస్తుంది? టాన్ లింక్ ఉంది, అంటే tan θ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్ బై అడ్జాసెంట్ సైడ్. ఓకే, నెక్స్ట్
ఆపోజిట్ సైడ్ కు హైపోటెన్స్ కు ఏమైనా లింక్ ఉందా? సో మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి, రిమెంబర్. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఏమవుతుంది? సైన్ థీటా అవుతుంది. ఇక థీటా అంటే ఏంటి? యాంగిల్. సో లెట్ యాంగిల్. సో యాంగిల్ ఏసీబీ ఇజ్ ఈక్వల్ గివెన్, సో ఏమనుకుంటాం? థీటాగా అనుకుంటాం, ఇజ్ ఈక్వల్ 30 degrees సింపుల్ గా. ఓకే, ఇన్ డయాగ్రామ్ లెట్ బీసీ సైడ్ ఏమనుకుందాం? ఎక్స్ అనుకోవచ్చు, లేదంటే బీసీ అలాగే వదిలేయండి. బీసీ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. టేకింగ్ tan 30 degree, taking tan 30. 30 y is taking angle. Theta is equal formula opposite side by hypotenuse. Sorry, opposite side by adjacent side. Opposite side by adjacent side. So how much theta value? Tan 30. Tan 30 is equal opposite value. So 5 centimeter by adjacent side. Which side? BC side. And X anukunnam leda BC. So how much tan 30 in going to trigonometric table? So how much? Tan 30 degree value. So 1 by root 3. 1 by root 3. So tables బాగా గుర్తుపెట్టుకోవాలి. So ప్రతి వాల్యూ అప్లై చేస్తాం. So tan 30 value 1 by root 3 is equal 5 by BC. So find out the BC. So cross multiplication. 1 into BC, BC. Cross multiplication. 5 into root 3, 5 root 3. So centimeters. So BC value 5 root 3 centimeters. Next we have to find sin theta. Okay? Right. ఇంతవరకు రాయండి. sin theta find out చేద్దాం. Okay, same sin 30 opposite side by hypotenuse find out చేయాలి. Opposite side को hypotenuse को link ఏంటి? sin theta. Sin theta value 30 is equal opposite side 5 centimeter divided by hypotenuse value AC side. Sorry. So hypotenuse side AC. So sin 30 value ఎంత? 1 by 2. So sin 30 1 by 2 is equal 5 by AC. Cross multiplication. 1 into AC, AC ne. 2 5 are 10. So AC equal 10 centimeter. So AC equal 10 centimeter and BC equal 5 root 3 centimeter. Right on. So example 5 very important. ఈ క్వశ్చన్ పబ్లిక్ లో ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. చాలా ఇంపార్టెంట్, బాగా వినండి. ఏ chord of a circle of radius 6 centimeter. Write down the question. 6 centimeter is making an angle 60 degree at the center. Find the length of the chord. So ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. A chord of a circle. క్వశ్చన్ చూడండి. A chord of a circle. Taking one circle. So what is the chord? Taking any circle, taking any 2 points on the circle. ఏవైనా 2 points తీసుకోండి. A, B are 2 points, join them. Any 2 points, join them. So taking a circle, ఒక circle తీసుకొని taking any 2 points on the circle to join them. So A, B 2 points తీసుకున్నాను, జాయిన్ చేసిన. This is called chord. Chord అంటే ఇదేమో. సో ఇక్కడ AB అనే ఒక chord తీసుకున్నా, ఎక్కడైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. సో వాట్ ఈస్ క్వశ్చన్ అడగచ్చు. వాట్ ఈస్ ద హైయెస్ట్ లెంత్ ఆఫ్ ది chord? is a diameter. Diameter is the highest length of the chord. So మనం ఇక్కడ AB అనే 2 points తీసుకున్నాం, జాయిన్ దెమ్ తీసుకున్నాం. తర్వాత కండిషన్, రేడియస్ 6 centimeter is making an angle 60 degree at center. So center ఇక్కడ O is the center of the circle. O is the center of the circle making an angle. ఈ సెంటర్ వద్ద ఎంత యాంగిల్ చేస్తుందంట? 60 degrees యాంగిల్ చేస్తుందంట. సో O is the, ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు, సో ఇక్కడ OAB లో O వద్ద ఎంత చేస్తుందంటమ్మా? ఇక్కడ 60 degrees యాంగిల్ చేస్తుంది, మేకింగ్ అన్ యాంగిల్ at center. Center అంటే center. O is the center of the circle. Okay, write down last. O is the center of the circle. Center of the circle. O is the center of the circle. సో ఇంకొక కండిషన్ ఉంది, రేడియస్. సో రేడియస్ హౌ మచ్? సో O నుంచి A కు రేడియస్, సెంటర్ నుంచి ఎనీ సెంటర్ టేక్ O is the center of the circle. O నుంచి నువ్వు సర్కిల్ మీద ఏ పాయింట్ తీసుకొని జాయిన్ చేసినా కూడా అది రేడియస్ అవుతుంది. సో OA అనేది రేడియస్, OB అనేది రేడియస్. సో సెంటర్ O is the center of the circle. తర్వాత నువ్వు ఎక్కడైనా పాయింట్స్ తీసుకో, సో జాయిన్ దెమ్. OB, OC, OD, OE ఇలా ఎలా తీసుకున్నా కూడా
సెంటర్ నుంచి టేకింగ్ ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ పైన జాయిన్ చేస్తే అది రేడియస్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ రెండు రేడియస్ కనిపిస్తున్నాయి మనకు క్లియర్ గా. ఓఏ ఒక రేడియస్, ఓబి ఒక రేడియస్. సో రేడియస్ ఎలా ఉంటుంది, ఈక్వల్ గా ఉంటుంది. ఎంత ఇచ్చినాడు, 6 సెంటీమీటర్. నెక్స్ట్ లైన్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది చార్ట్. వాట్ ఈస్ ద చార్ట్, అసలు చార్ట్ ఏంటి ఇక్కడ, ఏబి. వెరీ గుడ్. సో ఏబి ఇస్ ద చార్ట్. వాట్ ఈస్ ద ఫైండ్ అవుట్, సో టు ఫైండ్ అవుట్ ఏబి చార్ట్ ఫైండ్ అవుట్ చేయాలా, ఏబి చార్ట్ ఫైండ్ అవుట్ చేయాలా. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది చార్ట్ అంటే ఇక్కడ ఏబి చార్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ముందు మనం డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయలేం. సో ఫైండ్ అవుట్ ఏబి చార్ట్ ను ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి క్లియర్ గా వినండి. గివెన్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఓఏ ఓబి సేమ్ ఉంటుంది 6 సెంటీమీటర్. ఏఓబి ఏమన్నాడు, 60 డిగ్రీ ఉంటుంది. డ్రా ఏసీ పర్పెండిక్యులర్. ఇంతకుముందు ప్రాబ్లం లో ప్రూవ్ చేసినప్పుడు తీసుకున్నా చూడ పర్పెండిక్యులర్ వర్డ్. ఏసీ పర్పెండిక్యులర్ బిసి, సారీ ఏబి. ఏసీ పర్పెండిక్యులర్ ఏబి. వాట్ ఈస్ ఏసీ, ఏసీ ఇస్ ద యాంగులర్ బైసెక్టర్ అట్ O. సో పర్పెండిక్యులర్ గీసినప్పుడు ఏసీ పర్పెండిక్యులర్ ఏబి మీన్స్, సో ద ఏసీ ఈస్ యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ అట్ మేకింగ్ అన్ యాంగిల్ 60 డిగ్రీ. 60 డిగ్రీని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. అంటే ఒక పార్ట్ 30 అవుతుంది, ఇంకొక పార్ట్ 30 గా అయిపోతుంది. అది రాసినాం. ఏఓసి 30 డిగ్రీస్ అండ్ బిఓసి కూడా 30 డిగ్రీస్ గా డివైడ్ అయిపోతుంది. అందులో మనం బాగా అబ్జర్వ్ చేసినప్పుడు రెండు ట్రయాంగిల్స్ ఏర్పడినాయి. విచ్ ట్రయాంగిల్స్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. అంటే బిఓసి ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఏఓసి ఇంకొక ట్రయాంగిల్ ఫామ్ అయింది. నేను ఏదో ఒక ట్రయాంగిల్ తీసుకుంటా, అంటే బిఓసి ట్రయాంగిల్ తీసుకుంటా. ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. సో ఓసిబి ఇది 90 డిగ్రీ. సో మనం ఇక్కడ చూస్తే బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంత చేస్తున్న యాంగిల్ 30 డిగ్రీ యాంగిల్ చేస్తుంది. సో ఇది ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో లాంగెస్ట్ సైడ్ ఇక్కడ 6 సెంటీమీటర్, ఇది హైపోటెన్స్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే రెండింటికి లింక్ ఉండేది ఏంటి, సో రెండింటికి లింక్ ఏముంది, ఆపోజిట్ సైడ్ హైపోటెన్స్ కి లింక్ సైన్ థీటా. అంటే థీటా వాల్యూ ఎంత ఇచ్చినాడు 30, సైన్ 30 లేదంటే సైన్ థీటా ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్. సో సైన్ థీటా వాల్యూ ఎంత ఇచ్చినాడు 30 డిగ్రీ. సో ఎంత వస్తుంది ఇక్కడ, సో మనం బీసీని ఫైండ్ అవుట్ చేయాలి, ఆపోజిట్ సైడ్ లేదు. బీసీ బై హైపోటెన్స్ వాల్యూ 6, సైన్ 30 వాల్యూ 1/2, బీసీ బై 6 క్రాస్ మల్టిప్లికేషన్ 2 ఇంటూ బీసీ. ఓకే, దీని కింద రాయండి. 2 ఇంటూ బీసీ 2bc ఇజ్ ఈక్వల్ 1 ఇంటూ 6 6. 2 ఇంటూ బీసీ 2bc 1 ఇంటూ 6 6. సో ఇంటూ ట్రాన్స్పోజింగ్ రైట్ సైడ్ డివైడెడ్ బై 2 1 జా 2 3 జా. సో బీసీ ఇజ్ ఈక్వల్ ఎంత 3 సెంటీమీటర్. సో వై ఎందుకు అనుకున్నాం సార్ బీసీని, ఒక లింక్ ఉంది మా ఇక్కడ ఏబి ఇస్ ద లెంత్ ఆఫ్ ది చార్ట్ అనుకున్నాం. సో ఏబి అనేది చార్ట్ కావాలంటే ముందు ఏసీ సైడ్ ఎంతనో తెలియాలి, బీసీ సైడ్ ఎంతనో తెలియాలి. ఖచ్చితంగా సి అనేది 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. 2r ఏసీ ఇజ్ ఈక్వల్ బీసీ అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ పార్ట్ ఉంటే ఇక్కడ కూడా ఎక్స్ పార్టే ఉంటుంది, ఎందుకంటే సి ఇస్ ద మిడిల్ పాయింట్ అయిపోయింది ఇక్కడ. సో సి మిడిల్ పాయింట్ అయినప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉందనుకో, ఇక్కడ 5 ఉండాలి, ఇక్కడ 5 ఉండాలి, అంటే ఈక్వల్ పార్ట్స్ గా ఉంటుంది. దేర్ ఫోర్ ఇక్కడ ఏమవుతుంది, ఏసీ ఇజ్ ఈక్వల్ సిబి ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ 3 సెంటీమీటర్ అవుతుంది, 3 సెంటీమీటర్. సో దేర్ ఫోర్ వాట్ ఈస్ ద ఫైండ్ అవుట్, సో లెంత్ ఆఫ్ ది చార్ట్, సో లెంత్ ఆఫ్ ది చార్ట్ ఈక్వల్ లెంత్ ఆఫ్ ది చార్ట్, లెంత్ ఆఫ్ ది చార్ట్ ఏబి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏబి ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఏసీ ప్లస్ సిబి అవుతుంది. సో రెండు సేమ్ కాబట్టి 3 + 3 ఎంత అవుతుంది 6 సెంటీమీటర్. సో క్వశ్చన్ లో ఓవరాల్ క్వశ్చన్ లో ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది చార్ట్ అన్నాడు. సో లెంత్ ఆఫ్ ది చార్ట్ ఈజ్ ఏబి. ఏబి రావాలంటే ముందు ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి, సిబి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒక చిన్న కన్క్లూజన్ ఉంది, ఏసీ కనుక్కున్నా ఒకటే, బీసీ కనుక్కున్నా ఒకటే. వై, బికాస్ 2 సైడ్స్ ఎలా ఉంటాయి ఇక్కడ ఈక్వల్ గా ఉంటాయి. ఈ కండిషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇది రాసిన తర్వాత దీని కింద ఇది వేయండి. సో డయాగ్రామ్ కూడా గీసుకోండి, అర్థం అవుతుంది. రైట్ ఆన్. So next question very important. In triangle PQR, right angle at Q. So in triangle PQR, right angle at Q, PQ 3 cm, PR 6 cm. Determine the angle QPR and angle PRQ. So write down question. In triangle PQR,
రైట్ యాంగిల్ అట్ క్యూ. సో క్యూ వద్ద 90 డిగ్రీ చేస్తుంది, ఇలా వస్తుంది. సో PQ ఎంత ఇక్కడ 3 సెంటీమీటర్ అండ్ PR ఈక్వల్ టు 6 సెంటీమీటర్. సో PQ 3, PR ఈక్వల్ 6 సెంటీమీటర్స్. సో ఫైండ్ ద యాంగిల్ QPR. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ యాంగిల్ QPR? సో P వద్ద యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ PRQ అంటే సో R వద్ద యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రెండు కండిషన్స్. సో ఇంతకుముందు మనం ప్రీవియస్ ప్రాబ్లంలో వీ హ్యావ్ టు ఫైండ్ ఓన్లీ సైడ్స్. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ప్రాబ్లంలో యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ రైట్ ఇన్ ట్రయాంగిల్ PQR ఈస్ రైట్ యాంగిల్ ఈస్ at Q. సో ఫస్ట్ ప్రాబ్లం యాంగిల్ QPR అన్నాడు. సో P వద్ద యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో P వద్ద యాంగిల్ అంటే ఇక్కడ తీసుకుంటారా, యాంగిల్ P అంటే ఇక్కడ θ అవుతుంది. సో ఇదేమవుతుంది ఆపోజిట్ సైడ్. సో హైయెస్ట్ లాంగెస్ట్ సైడ్ ఏమవుతుంది హైపోటెన్స్, ఇది అడ్జాసెంట్ సైడ్. ఫస్ట్ యాంగిల్ QPR ఫైండ్ అవుట్ చేయాలి. సో P వద్ద యాంగిల్ అట్ P అంటే నేను సైన్ సారీ ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఇవ్వలేదు, ఇంకా దీని జోలికి వెళ్ళకూడదు. తర్వాత అడ్జాసెంట్ సైడ్ హైపోటెన్స్, రెండింటికి రిలేషన్ ఏంటి? అడ్జాసెంట్ సైడ్ కు హైపోటెన్స్ కు రిలేషన్ మాత్రమే ఎత్తుకోవాలి. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఇవ్వలేదు, సో దాని జోలికి వెళ్ళొద్దు. ఇంకా అడ్జాసెంట్ సైడ్ కు హైపోటెన్స్ కు లింక్ ఉన్న ట్రిగనామెట్రిక్ రేషియో ఏది? సో కాస్ థీటా. సో లింక్ ఉన్నది ఏది? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ సో అడ్జాసెంట్ సైడ్ బై హైపోటెన్స్ కాస్ థీటా. ఇక్కడ యాంగిల్ నేను ఎక్కడ తీసుకున్నా P వద్ద తీసుకున్నా, యాంగిల్ ఎక్కడ తీసుకున్నా P వద్ద. సో కాస్ P ఈజ్ ఈక్వల్ అడ్జాసెంట్ సైడ్ 3 డివైడెడ్ బై 6. కాస్ P ఈజ్ ఈక్వల్ 3 1 జా 3 2 జా అంటే 1/2. కాస్ P ఈజ్ ఈక్వల్ కాస్ లో 1/2 ఎప్పుడు అవుతుంది? కాస్ లో 1/2. సో కాస్ లో 1/2 ఎప్పుడు అవుతుంది? కాస్ 60 డిగ్రీ 1/2 తీసుకున్నప్పుడు వస్తుంది. ఇన్ ట్రిగనామెట్రిక్ టేబుల్ కాస్ 60 డిగ్రీ ఈజ్ ఈక్వల్ 1/2. కాస్ 60 డిగ్రీ ఈజ్ ఈక్వల్ 1/2. సో 1/2 ఎలా రాస్తున్నా? కాస్ 60 గా రాస్తున్నా. బోత్ సైడ్ కాస్ ఈజ్ రిమూవ్డ్. యాంగిల్ P ఈజ్ ఈక్వల్ 60. సో వాట్ ఈజ్ యాంగిల్ P? ఎక్కడ చేస్తుందని చెప్పిన యాంగిల్ QPR వద్ద చేస్తుంది. యాంగిల్ QPR ఈజ్ ఈక్వల్ 60 డిగ్రీ. ఇది ఫస్ట్ ప్రాబ్లం. సో ఫస్ట్ యాంగిల్ QPR ను ఫైండ్ అవుట్ చేసే ప్రాబ్లం. ఓకే రైట్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఇన్ ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ అట్ Q. సేమ్ ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? PRQ యాంగిల్ ఎక్కడ చేయాలి? R వద్ద అంటే అట్ T ఎక్కడ తీసుకుంటాం? సారీ థీటా ఎక్కడ తీసుకుంటాం? యాంగిల్ R. యాంగిల్ R ఈక్వల్ టు థీటా. సో థీటాకు ఆపోజిట్ గా ఉండేది ఆపోజిట్ సైడ్, రిమైనింగ్ సైడ్ అడ్జాసెంట్ సైడ్, లాంగెస్ట్ సైడ్ హైపోటెన్స్. సో ఇందులో దేంతో పని లేదు, ఇక్కడ అడ్జాసెంట్ సైడ్ తో పని లేదు. ఇంకా ఆపోజిట్ సైడ్ కు హైపోటెన్స్ కు లింక్ ఉన్న ఫార్ములా sin θ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్. థీటా అంటే ఇక్కడ ఎక్కడ చేస్తుంది? అట్ R. sin R ఈక్వల్ టు సో సేమ్ 3/6 3 1 జా 3 2 జా sin R ఈక్వల్ టు 1/2. sin R ఈక్వల్ టు 1/2 ఎప్పుడు అవుతుంది? ట్రిగనామెట్రిక్ టేబుల్ లో sin 30 ఈక్వల్ టు 1/2. సో sin 30 1/2 ప్లేస్ లో ఏం రాస్తున్నా? sin 30. బోత్ సైడ్ రిమూవ్డ్ sin యాంగిల్ R ఈక్వల్ 30. వై టేకింగ్ యాంగిల్ R? యాంగిల్ PRQ ఈజ్ ఈక్వల్ 60 డిగ్రీ. సారీ యాంగిల్ PRQ ఈజ్ ఈక్వల్ 30 డిగ్రీ. ఓకే చిన్న లాజిక్, ఒక సైడ్ కనుక్కున్నా చాలు. ఇక్కడ చూడు చిన్న లాజిక్, థీటా వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ 30. ఇది ఎంత అంటే అది 90. సో టోటల్ యాంగిల్ ఎంత ఉండాలి? ఇంటర్ యాంగిల్ 180. టోటల్ ఎంత ఉండాలి? 180. ఒక యాంగిల్ కనుక్కున్నా చాలు. సో 90 ప్లస్ 30 ఎంత? 120. సో రిమైనింగ్ యాంగిల్ ఎంత వచ్చింది? ఇక్కడ 60 డిగ్రీ. ఓకే సో ఇలా ఫైండ్ అవుట్ కూడా చేసుకోవచ్చు డైరెక్ట్లీ. ఓకే రైట్. సో మళ్ళీ డయాగ్రామ్ వేసుకొని రాయండి. మళ్ళీ డయాగ్రామ్ తీసుకో. Example 7, write down. If sin of A minus B is equal 1/2, cos of A plus B equal 1/2, 0 degree less than A plus B less than or equal to 90,
comma a greater than b, find a and b. Okay, write down the question. So very important. Sin of a minus b is equal 1 by 2. Cos of a plus b equal to 1 by 2a. So find the a and b. A value, b value find out chali. What is a, b? Angles. Angles find out chali. Sin of a minus b is equal 1 by 2 ఎప్పుడు అవుతుంది? Sin లో 30 degrees కి. అంటే sin 30 degrees. So both sides sin is removed. A minus b is equal 30 degree. So equation number 1. Cos of a plus b equal to 1 by 2. Cos of a plus b is equal. Cos 1 by 2 ఎప్పుడు అవుతుంది? Cos లో cos 60 degree కి 1 by 2 అవుతుంది. Both side cos is removed. A plus b is equal 60 degree. Equation number 2. From 1 and 2. From 1 and 2. So ముందు పాజిటివ్ రాస్తున్నాను. A plus b అంటే బిగ్ ఉన్న వాల్యూ రాస్తున్నా 60 డిగ్రీ. ఈక్వేషన్ నెంబర్ 2 రాస్తున్నా. తర్వాత a minus b is equal 30 degrees. నెంబర్ 1. సో అడిషన్ చేస్తున్నాను. a plus a 2a plus b minus b cancel. So 60 plus 30 90. 2 into a 2 into it transpose right side division. 90 by 2. 2 1 ja 2 45 ja. A is equal 45 degree. A value 45. Remaining value. So from second equation. So దీని కింద రాయండి. From second equation we substitute. A plus b is equal 60 degree. Second equation ఉంది. So A value substitute in equation 2. 45 degree plus b equal to 60 degree. So b equal to 60 degree minus 45 degree. So how much? So 45 degree. So ఎంత వస్తుంది? 15 degree. Therefore angle A is equal 45 degree. Angle B is equal 15 degree. Okay? Write down. So very important. So exercise 11.2. Evaluate the following. First problem, sin 45 degree plus cos 45 degree. Second problem, cos 45 degree divided by secant 30 degree plus cosecant 60 degree. Sin 30 degree plus tan 45 degree minus cosecant 60 divided by cos 45 degree plus cos 60 degree minus secant 30 degree. Write down all problems. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఈ టేబుల్లో వాల్యూస్ కంపల్సరీ నీట్గా వచ్చిండాలా. ఒకసారి అన్నీ బై హార్ట్ చేయండి. So first problem, sin 45 degree plus cos 45 degree. What is the value of sin 45 degree? 1 by root 2 plus cos 45 degree value kuda 1 by root 2 ne. So both denominators are same. We get added 1 plus 1. How much? 2 by root 2. So rationalizing root 2. So root 2 nu rationalizing చేస్తున్నాం. 9th class లో already studying. So 2 by root 2. Numerator and denominator is multiplied by root 2. Root 2 by root 2. So we get multiplication. So 2 root 2 by. So root 2 into root 2. Root 2 whole square. Root 2 whole square means 2 root cancel. How much? 2. So ఇక్కడ కూడా 2 cancel. So value is root 2. Okay. Write down. Okay, next problem, cos 45 degree divided by secant 30 degree plus cosecant 60 degree. Substitute the value. Cos 45 value 1 by root 2 whole divided by main fraction. Secant 30 degree 2 by root 3 plus cosecant 60 degree value kuda 2 by root 3. So LCM 1 by root 2 whole divided by, ikkada numerator ikkada denominator same. So directly added 2 plus 2 4 divided by root 3. ఎందుకు? సో డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు 2 plus 2 by root 3 అని రాస్తాం. సో 4 by root 3. సో 1 by root 2 is divided by, ఇది మెయిన్ ఫ్రాక్షన్. మెయిన్ ఫ్రాక్షన్ డౌన్ లో ఉన్న ఫ్రాక్షన్ అవుతుంది రెసిప్రోకల్ root 3 by 4. సో 1 into root 3 root 3. Last step by 4 root 3. Okay? Sorry, 4. So root 3 by 4 root 2. 4 root 2. Okay, write down.
sin 30 degree plus tan 45 degree minus cosecant 60 degree divided by cot 45 plus cos 60 degree minus secant 30 degree. Values observe చేయండి. sin 30 1/2, tan 45 1, cosecant 60 2/3, cot 45 1, cos 60 1/2, secant 30 degree 2/3. సేమ్ వాల్యూస్ ఉన్నాయి. 2/3 2/3 ఉంది, 1 ఉంది, 1 ఉంది, 1/2 ఉంది, 1/2 ఉంది. సో ఆన్సర్ అన్ని క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/2 plus tan 45 1, cosecant 60 degree 2/√3, so divided by cot 45 1, cos 60 1/2 minus secant 30 2/√3. సో బాగా అబ్జర్వ్ చేస్తే రెండు సేమ్ ఉన్నాయి. సో సింప్లికేషన్ చేసుకోవచ్చు, లేదంటే క్యాన్సిల్ చేసి 1 అని రాసుకోవచ్చు. సో ప్రాసెస్ ప్రకారం చేస్తాం. ఎల్సిఎం 2√3 అవుతుంది. సో 1 తో మల్టిప్లికేషన్ చేస్తే 2 2 క్యాన్సల్, ఇంకేం మిగులుతుంది 1 × √3 √3. 1 తో మల్టిప్లికేషన్ 1 × 2√3 2√3 మైనస్ √3 క్యాన్సిల్ అయితే ఇక్కడ 2. సో ఫస్ట్ ఫ్రాక్షన్ 1/2 ఈజ్ మల్టిప్లైడ్ బై 2√3, 2 2 క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది √3. సెకండ్ ఫ్రాక్షన్ 1 ఓన్లీ 1 × 2√3 2√3. థర్డ్ ఫ్రాక్షన్ 2/√3 ఇంటూ 2√3, √3 క్యాన్సల్, 2 2 జా 4, సో 4 వస్తుంది. సేమ్ డౌన్ లో కూడా అంతే. సో మెయిన్ ఫ్రాక్షన్ ఇది. సో 2√3 సేమ్ యాజ్ టీజ్ గా వచ్చేస్తాయి వాల్యూస్. సో 1 × 2√3 2√3 ప్లస్ 2 2 క్యాన్సిల్ అయితే ఇక్కడ ఆల్రెడీ 1/2 చేసినాం, క్యాన్సిల్ అయితే ఓన్లీ √3 మిగులుతుంది. 2/√3 కూడా చేసినాం, 2√3 √3 క్యాన్సిల్ అయితే 2 2 జా 4. సో ఈ రెండు క్యాన్సల్. సో ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, అప్పుడు కూడా క్యాన్సిల్ అవుతాయి. సో సింప్లికేషన్ ప్రాసెస్ ఏం లేదు. లాస్ట్ స్టెప్ √3 ప్లస్ 2√3 మైనస్ 4/2√3 ప్లస్ సారీ సింప్లికేషన్ ప్రాసెస్ ఉంది. సో లాస్ట్ స్టెప్ ఇక్కడ √3 2√3 హౌ మచ్ ఇస్ టు బోత్ ఆర్ లైక్ టర్మ్స్ అంటాం. 2√3 3√3 మైనస్ 4 డివైడెడ్ బై 2√3 ఇక్కడ 1√3 బోత్ ఆర్ లైక్ టర్మ్స్. ఇక్కడ 2 √3 ఉన్నాయి, ఇక్కడ 1 √3 ఇక్కడ 1 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, మొత్తం 3√3 minus 4. So both side cancel, e term cancel, 1 ja. So 1/1 means 1. Okay, write down. So 2 tan square 45 degree, fourth question, plus cos square, fourth question. 2 tan square 45 degree plus cos square 30 degree minus sin square 60 degree. Substitute the value. Square undi, baga observe cheyandi. Square undi. 2 into tan 45 degree value 1, square undi kabatti square, plus cos 30 degree value √3/2, whole square undi kabatti whole square, sin 60 also √3/2, whole square undi kabatti whole square. So 2 into 1 square 2, 1 square value 1a, 1 square value 1 into 1 1. So ఇక్కడ 2 రూట్ క్యాన్సిల్ అవుతే 3, 2 స్క్వేర్ కూడా అప్లై చేయాలి. √3/2 హోల్ స్క్వేర్ మీన్స్ √3/2 హోల్ స్క్వేర్ అప్లై చేయాలి, 2 స్క్వేర్ అప్లై చేయాలి. 2 రూట్ క్యాన్సిల్ అయితే 3, 2 స్క్వేర్ అంటే 4. సో 3/4 is also 2 రూట్ క్యాన్సిల్ అయితే 3, 2 స్క్వేర్ అంటే 4, ప్లస్ 3/4 మైనస్ 3/4 క్యాన్సిల్, 2 1 ja 2, the value is 2. Okay, write down. Okay, next problem. Note రాసుకోండి. ఫస్ట్ నోట్ రైట్ డౌన్. నోట్ secant square theta minus tan square theta always 1. ఇది ఆల్రెడీ స్టడింగ్. sin square theta plus cos square theta equal to 1. సో secant square theta minus tan square theta value 1. రైట్ డౌన్ ఇన్ 2 notes. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 60 ఉంది, ఇక్కడ కూడా 60 ఉంది. అంటే secant square theta minus tan square theta ఫార్మ్ లో ఉంది కాబట్టి 1 డివైడెడ్ బై ఇది అప్లై చేయండి sin square theta plus cos square theta వాల్యూ కూడా 1. సో 1/1 ఈక్వల్ టు 1 ఆన్సర్. ఓకే, సో డైరెక్ట్లీ రైట్ డౌన్. ఓకే, సో ఇలా చేసుకోవచ్చు, లేదంటే సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. secant 60 డిగ్రీ వాల్యూ 2 అంటే 2 స్క్వేర్ మైనస్ నెక్స్ట్ tan 60 వాల్యూ √3
root 3 whole square all divided by sin 30 1 by 2 whole square plus cos 30 value root 3 by 2 whole square. 2 square value 2 into 2 4 minus 2 root cancel అయితే 3 1 by 2 whole square అంటే 1 by 4 plus 2 root cancel ఆల్రెడీ చేసినాం 2 root cancel అవుతుంది 3 2 square అంటే 2 into 2 4 ఓకే ఇక్కడ డినామినేటర్ సేమ్ 4 minus 3 అంటే 1 divided by denominator same 4 ఉంది కాబట్టి డైరెక్ట్ LCM 4 1 plus 3 ఎంత అవుతుంది 4 4 1 ja 4 1 ja so 1 by 1 means 1 so answer is 1 right. Write down the second problem. Choose the right option and justify your choice. 2 tan 30 degree divided by 1 plus tan square 45 degree. So multiple choice. First option sin 60, cos 60, tan 30, sin 30. So write down the second problem. 1 minus tan square 45 degree divided by 1 plus tan square 45 degree. Tan 90, B option 1, sin 45, D 0. Third problem, 2 tan 30 degree by 1 minus tan square 30 degree. So cos 60 degree, sin 60 degree, tan 60 degree, D sin 30 degree. So first problem, 2 tan 30 degree by 1 plus tan square 45 degree. ఇవి ఆప్షన్స్ ఒక ఆప్షన్ చెక్ చేద్దాం. sin 60 degree వాల్యూ ఎంత root 3 by 2. cos 60 value 1 by 2 tan 30 value 1 by root 3 sin 30 value 1 by 2 ఇందులో ఏది ఆన్సర్ వచ్చినా అది సరిపోతుంది ఓకే 2 tan 30 degree value 1 by root 3 1 plus tan 45 value 1 square ఉంది కాబట్టి square 1 square value 1 okay 2 into 1 2 by root 3 whole divided by 1 plus 1 1 square value always 1 so 1 square అంటే 1 into 1 not 2 ma 1 into 1 1 2 by root 3 divided by 2 1 plus 2 and the 2 so fraction పైకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఏం లేకుండా 1 ఉన్నట్టు so fraction reciprocal చేస్తే 2 by root 3 into 1 by 2 so main fraction ఇది fraction కింద 2 by 1 reciprocal అవుతుంది so 2 2 cancel ఎంత మిగిలింది ఇక్కడ 1 by root 3 so 1 by root 3 అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ సో tan 30 degree అవుతుంది ఓకే 1 by root 3 ఎప్పుడు అవుతుంది tan 30 degree సో ఆప్షన్ సి ఆన్సర్ ఆప్షన్ సి is correct రైట్ డౌన్ so 1 minus tan square 45 degree by 1 plus tan square 45 degree so tan 90 not defined అసలు డిఫైన్ చేయలేం ఇంకా 1 వచ్చింది రావచ్చు sin 45 వాల్యూ 1 by root 2 0 చూద్దాం ఆప్షన్స్ ఏది కరెక్ట్ వస్తుందో 1 minus tan 45 వాల్యూ 1 స్క్వేర్ 1 plus 1 స్క్వేర్ సో 1 minus 1 by 1 స్క్వేర్ వాల్యూ 1 ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 1 plus 1 1 minus 1 0 0 by 2 0 తో ఏ నెంబర్ డివిజిబుల్ చేసినా 0 నే సో 0 by 2 0 so which option is correct D option is correct write down so fourth problem 2 tan 30 degree by 1 minus tan square 30 degree first option check చేద్దాం cos 60 value 1 by 2 sin 60 value root 3 by 2 tan 60 value 1 by root 3 sin 30 value 1 by 2 so 2 tan 30 value 1 by root 3 divided by 1 minus tan 30 value 1 by root 3 స్క్వేర్ ఉంది అబ్జర్వ్ చేయండి ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్క్వేర్ వస్తుంది 2 into 1 రెండు మల్టిప్లికేషన్ డైరెక్ట్లీ సో 2 by root 3 మెయిన్ ఫ్రాక్షన్ డివైడెడ్ బై 1 1 by 1 రాస్తున్నాం మైనస్ 2 రూట్ క్యాన్సిల్ అవుతుంది 1 స్క్వేర్ అంటే 1 సో పైదానికి అప్లై చేస్తే 1 స్క్వేర్ అంటే 1 2 రూట్ క్యాన్సిల్ అయితే 3 సో ఫ్రాక్షన్ సో దీని కింద రాయండి 2 by root 3 whole divided by LCM 3 1 LCM 3 cross multiplication 3 1 ja 3 minus 1 1 ja 1 okay 3 1 ja 3 1 1 ja 1 so
2 by root 3 whole divided by 3 లో 1 సబ్ట్రాక్ట్ అవుతే 2. సో ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. సో దీన్ని స్టెప్ బై స్టెప్ రాయండి. 2 by root 3 into ఫ్రాక్షన్ రివర్స్ 3 by 2 క్యాన్సిల్ అవుతుంది. 3 by root 3. సో 3 by root 3 ని రేషనలైజింగ్ చేయాలమ్మా. సో ఇక్కడ చేస్తున్నాను. 3 by root 3 రేషనలైజింగ్ చేస్తే root 3 by root 3. సో 3 into root 3 by root 3 by root 3 root 3 whole square అవుతుంది. 2 రూట్ క్యాన్సల్ అంటే 3 వస్తుంది. 3 క్యాన్సల్ root 3. సో ఏదైనా ఆప్షన్ ఉందా? నాన్. ఏ ఆప్షన్ లేదు. సో ఆన్సర్ root 3 రావాలి. ఓకే, రైట్ డౌన్. ఓకే, root 3. సో సారీ, ఇక్కడ tan 60 వాల్యూ root 3. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్, అంటే tan 60 వస్తుంది. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. సో ఇక్కడ చూడండి మా స్టెప్స్ ఎలా రాయాలా. 2 into tan 30 వాల్యూ 1 by root 3 whole divided by 1 minus tan square అంటే 1 by root 3 whole square. 2 by root 3 whole divided by 1 by 1 రాసిన మైనస్ 2 రూట్ క్యాన్సిల్ అయితే 1 by 3. ఈ స్టెప్ కింద ఈ స్టెప్ రాయండి. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో 2 by root 3 whole divided by cross multiplication 3 1 ja 3 1 1 ja 1 3 minus 1 by 3. సో 2 by root 3 whole divided by 3 లో 1 పోతే 2 by 3. సో ఈ స్టెప్ కింద ఈ స్టెప్ రాయండి. ఈ స్టెప్ కింద ఈ స్టెప్ మళ్ళీ ఫ్రాక్షన్ 2 by root 3 క్రాస్. సో ఫ్రాక్షన్ రివర్స్ అవుతే 3 by 2. 2 క్యాన్సల్ 3 by root 3. సో ఈ దీని కింద సో దీని డౌన్ ఏం రాస్తారంటే ఇది రాయాలి. 3 by root 3 into rationalizing root 3 కి root 3 by root 3. 3 into root 3 3 root 3 by root 3 into root 3 3. 3 1 ja 3 1 ja క్యాన్సిల్ అవుతుంది. సో ఓన్లీ root 3 మిగులుతుంది. root 3 ఎప్పుడు అవుతుంది? tan 60 కి root 3 వాల్యూ. సో కరెక్ట్. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఓకే, రైట్ డౌన్. ఓకే, థ్యాంక్ యూ.